ఏదులాపురం మున్సిపాలిటీకి సంబంధించి 26, 27 వార్డుల్లో ఈరోజు ప్రచారం నిమిత్తం భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల్ని గెలిపించాలని ప్రార్థిస్తూ ఓటర్ మహాశయులు కలుసుకుంటూ ఈ ఇంటికి రావడం జరిగింది. ముఖ్యంగా ఏదులాపురంలో గతంలో ఏం చేశారంటే ఒక మున్సిపాలిటీ నుంచి తీసేసి విలేజ్లు చేశారు, విలేజ్ల నుంచి తీసేసి ఇప్పుడు మున్సిపాలిటీ. కాబట్టి ఒక దశ లేని పరిపాలన టీఆర్ఎస్లో, కాంగ్రెస్ కూడా మేము కూడా తక్కువ లేవన్నట్టు అప్పుల పరిపాలన చేస్తున్నారు, కాంట్రాక్టుల పరిపాలన తప్ప. ఈరోజు అప్పులో ఏదైతే అమరవీరులు త్యాగ ఫలితంగా వచ్చిన తెలంగాణలో అప్పులు తెలంగాణ అయిపోయింది. ఇలా ప్రజలను గాలికి వదిలేశారు. డ్రైనేజ్ ఫెసిలిటీ లేవు, ఇంటింటికి నీరు అనేది కేవలం కేంద్ర ప్రభుత్వ నిధులతోనే గ్రామ పంచాయతీలైనా మున్సిపాలిటీలైనా నడుస్తున్నాయి. కాబట్టి మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని గెలిపించాలని చెప్తూ ఇక్కడ రావడం జరిగింది. అనేక వేలాది కోట్లాది రూపాయలు ఈరోజు కేంద్ర ప్రభుత్వ నిధులు వస్తున్నాయి. కేవలం మసిపూసి మారేడు మాటలు తప్ప తక్కువ టమార గజకరణ గోకరణ విద్యలతో కాలం గడుపుతున్న రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం. గతంలో బీఆర్ఎస్ ఫెయిల్ అయింది, కాంగ్రెస్ రెండే దొంది అన్నట్టు. అందుకని భారతీయ జనతా పార్టీ ఇవాళ ఇంతింత ఒడ్డంత అన్నట్టు దేశంలో 22 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ స్వయంగా ఉంది, ఎన్డీఏ అలయన్సెస్ పేరుతో ఉంది. కాబట్టి ఎప్పుడు అసెంబ్లీ ఎలక్షన్లు వచ్చినా ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఈసారి కర్రు గాల్చి వాత పెట్టడానికి రెడీగా ఉన్నారు ఈ రెండు పార్టీలకి. అయితే ముఖ్యంగా బీఆర్ఎస్కి, కాంగ్రెస్కి, బీజేపీని మోడీ గారి సారథ్యంలో ఎన్నుకుంటారు. కాబట్టి మున్సిపాలిటీలు కూడా గెలుపుంటే మొట్టమొదటి మున్సిపాలిటీ ఇది. కాబట్టి ఇక్కడ నుంచి నేను చాలా ప్రాంతాలు వెళ్ళాలి. మీ అందరినీ కోరుకుంటున్నా, మీ ద్వారా కూడా పత్రికల మిత్రుల ద్వారా కూడా విజ్ఞప్తి చేస్తున్నా. భారతీయ జనతా పార్టీకి వేసే ఓటు అభివృద్ధికి ఓటు. మున్సిపాలిటీకి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే కేంద్ర సహాయం, కేంద్ర నిధులు, కేంద్ర ఆశీర్వాదంతో జరగాలి. వీళ్ళు ఎన్ని మాటలు చెప్పినా గాలి మాటలు, కేవలం వాళ్ళు మూటలు నింపుకునే పరిపాలన తప్ప, స్కాముల పరిపాలన తప్ప, కాంట్రాక్టుల పరిపాలన తప్ప అక్కడ ఏమీ లేదు. అనేక వాగ్దానాలు చేసి 420 వాగ్దానాలు, 6 హామీలు ఇచ్చారు. ఇలా యువకుల చెవులో పూలు పెట్టారు. 4,000 రూపాయలు ఏదైతే వాళ్ళకి ఏదైతే హామీ ఇచ్చారో ఎలవెన్స్ ఇస్తానని చెప్పి అది ఇవ్వలేదు. వృద్ధులకు పెన్షన్ కూడా తెలియదు, తులం బంగారం ఎడిపోయిందో తెలియదు, కళ్యాణ లక్ష్మి నిధులు తెలియవు. ఈ రకంగా రైతు రుణమాఫీ జరగలేదు పూర్తిగా. ఏది చెప్పినా గాలి, పేపర్లో పెద్ద పెద్ద అక్షరాలతో ప్రజల సొమ్ము దుర్వినియోగంతో అబద్ధాల ప్రచారం తప్ప సుపరిపాలన లేదు. కేవలం వాళ్ళ సొంత పరిపాలన, వాళ్ళ కుటుంబాల పరిపాలన జరుగుతుంది తప్పితే ప్రజలకు చేసిన మేలు ఏం లేదు. మీరు వేసే ప్రతి ఒక్క ఓటు ఏదులాపురం మున్సిపాలిటీ సోదరులందరికీ నేను మనం చేస్తున్న సోదరిమణులు, ఓటర్ మహాశయులకి ఈసారి భారతీయ జనతా పార్టీని గెలిపేయండి. అభివృద్ధి చేసి చూపిస్తాం. కేంద్రం నుంచి పెద్ద ఎత్తున నిధులు తీసుకొస్తామని విజ్ఞప్తి చేస్తాం.